తర్వాత ఇది చాలా రోజుల నుంచి ప్రాబ్లం నడుస్తూనే ఉంది. సార్ వాళ్ళు కూడా ఇక్కడక్కడ వెళ్ళి మాట్లాడడం, హెడ్ ఆఫీస్లో మాట్లాడడం, సెక్రటరీ మేడంతో కూడా మాట్లాడడం జరిగింది. సెక్రటరీ మేడం ఉండి వేరే దగ్గర గెస్టెడ్ ఫ్యాకల్టీ ఉన్నప్పటికీ సీట్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళని తీయాలో ఏం చేయాలో ఆలోచిస్తున్నాం. కానీ గౌదడిలో సీట్స్ వస్తున్నాయి కాబట్టి గౌదడి అట్లనే ఉంటుంది అని చెప్పడం జరిగిందంట. సార్ వాళ్ళు నాకు చెప్పారు. కానీ తర్వాత చూసేసరికి అదే నమ్మకంతో మేము ముందుకు సార్. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఈవెన్ గవర్నమెంట్లో ఉన్న సార్ వాళ్ళు కూడా వెళ్ళిపోవాలి, అందరు ఫ్యాకల్టీ సీనియర్ ఫ్యాకల్టీ అంతా వెళ్ళిపోవాలి అని చెప్పి నోటీస్ రావడం జరిగింది. మా సార్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు దాని తర్వాత మాకు ఏం చేయాలి, అసలు ఇదంతా ఏం జరుగుతుందో కూడా మాకు తెలియదు సార్. మధ్య మధ్యలో ఈ ప్రాబ్లమ్స్ అవుతున్నప్పటికీ ఇండిపెండెన్స్ వీక్ మొత్తం మా క్లాసెస్ జరగలేదు. రాష్ట్రంలో దేశంలో ఉన్న కార్పొరేట్ పాఠశాలకు మించిన విద్యను మన పిల్లలకు అందించాలని చెప్పి లక్ష్మీశ్వర నాడు సెక్రటరీగా ఉండగా కూర్చొని మాట్లాడి బయట ఊటీలో కావచ్చు, అదేవిధంగా డెహ్రాడూన్లో కావచ్చు, ఏవైతే రిషి వ్యాలీ కావచ్చు, భారతదేశంలో ఉన్న టాప్ 10 స్కూల్స్ అని పేరు ఏవైతున్నాయో అక్కడ ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి, అక్కడ విద్యార్థులకు ఏమేమి వసతులు ఉన్నాయి, ఆ పద్ధతిలో మనకి ఇవ్వాలి అని చెప్పి మేము చర్చ చేసుకుని ఆ రోజు ప్రతిపాదన తీసుకురండి అని చెప్పి అదే స్థాయిలో మన పిల్లలు ఎదగాలి, ఇక్కడ చదివిన ప్రతి విద్యార్థి ఒక రత్నంలాగా జాగ్రత్తగా చేయాలని. కానీ ఆ కవర్ చేసే ప్రాసెస్ మరి వాళ్ళకి అక్కడ డ్యూటీ ఇక్కడ డ్యూటీ అయ్యేసరికి వాళ్ళు ఇబ్బంది పడుతుంటే మాకు కూడా కొంచెం మరీ అంత ఎఫర్ట్స్ పెట్టలేదు సార్ మీద. అట్లా రిజల్ట్ కూడా ఒక మాకు వీకెండ్స్ జరుగుతుంటే ఆ వీకెండ్స్ కూడా రిజల్ట్ అంత మంచిగా లేక పేరెంట్స్ కూడా బాధపడుకుంటూ ముందు సార్. అయితే ఇప్పుడు మేము ఇక్కడ టీచర్స్ కనుక కోఆర్డినేట్ అయితే మేము అందరూ అనుకుంటున్నాం సార్, ఐపీ లెవెల్లో చెప్తారు, అంటే గవర్నమెంట్ టీచర్స్ అందరూ ఐపీ లెవెల్లో చెప్తారు అనేసరికి ఇక్కడ మేమంతా టూర్ సార్, అంటే ఇక్కడ మా జూనియర్స్ ని చూసుకోవడానికి కొంచెం టూర్ అంత ఫిజికల్ గా ఎకనామికల్ గా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినారు. ఇప్పుడంతా ఒకవేళ ఐపీ లెవెల్లో చెప్తే వాళ్ళు వేరే కాలేజీలలో ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ పరిస్థితి ఏందని బాధపడుతుంది సార్. ఇప్పుడు టీచర్స్ కోఆర్డినేట్ అయిన కాడ నుంచి ఒక్కొక్కరు ఎట్లా అంటే నెక్స్ట్ వేరే కాలేజీకి ఎట్లా పోతాలి, మళ్ళీ ఇక వీళ్ళు రారు, మాకు ఐడెంట్ ఉండదు, చదివిన ఏంది మరి బయట మామూలు సెంట్రల్ కాలేజీలో గవర్నమెంట్ కాలేజీలో చదివిన మనకి ఐఐటి ఫౌండేషన్ కావాలి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా ఐఐటి రాకపోతే ఇక అందరూ బాధపడుకుంటున్నారు. జూనియర్స్ అందరూ ఇప్పుడు అదే వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంతవరకు 3 months నుంచి ఫ్యాకల్టీ రాలేదు. 3 months నుంచి మేము కూడా సిలబస్ చాలా మిస్ అయినాం సార్. ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాస్ మాత్రం మంచిగా జరిగింది సార్. ఫిజిక్స్ కెమిస్ట్రీ మాత్రం అసలు చెప్పారు, టీచర్స్ చెప్పేంత వరకు చెప్పారు కానీ మరీ మా మీద ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టేసరికి మొత్తం మా రిజల్ట్ కూడా అంత చెప్తారు ఫిజిక్స్ కెమిస్ట్రీ. ఇప్పుడు మాకు రెగ్యులర్ స్టాఫ్ ఇంతవరకు రాలేదు. అంటే రెగ్యులర్ స్టాఫ్ వస్తే ఇప్పుడు గవర్నమెంట్ టీచర్స్ అంటే ప్రైవేట్ టీచర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు ఎట్లంటే మాకు మంచిగా అర్థమయ్యేటట్టు ఆ ఐఐటీ లెవెల్లో చెప్తారు. ఇప్పుడు మామూలు గవర్నమెంట్ టీచర్స్ ఇప్పుడే పోస్టింగ్ వచ్చిన వాళ్ళు అయితే మాకు మామూలు ఐటీ లెవెల్లో చెప్తే ఇప్పుడు ఐటీ కోసం కావాలి సార్. మేము ఇక్కడికి వచ్చింది ఐఐటీ మంచి సీట్ కొట్టి మంచి ఫ్యూచర్ అనుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ బాధపడుతున్నారు సార్. జూనియర్స్ అందరూ కూడా అంతే బాధపడి వాళ్ళ ఫ్యూచర్ ఇది అర్థం కావట్లేదు. చాలా మంది ఏమనుకుంటారంటే తీసుకొని జాయిన్ అయిద్దామా, ఇక్కడ ఎట్లనే ఐఐటీ అనుకుంటున్నారు సార్. కానీ పేదోళ్ళు ఉంటున్నారు సార్, దాని వాళ్ళ పరిస్థితి ఏంటని ఆగినాం సార్. థ్యాంక్ యూ. అంబేద్కర్ గారు చెప్పింది అది మనకి అవకాశం ఇచ్చింది. దాని కొరకు తప్పకుండా ఇతర విషయాలని ప్రవీణ్ గారు చెప్పారు. 2014 ముందు ఈ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ ఆస్తుల పరిస్థితి ఏముంటుందో, గుర్తుల పరిస్థితి ఏముంటుందో మా అందరికీ తెలుసు. మినిమం మొదటిసారి వచ్చిన పిల్లలు కాబట్టి అప్పటికి ఇప్పటికి కోరికే లేదు. రాష్ట్రంలో కాదు, మేము దేశంతో పోటీ పడాలనుకున్నాం. ఈ దేశంలో ఉన్న అత్యంత ఉన్నతమైనవి అని దేశంలో 10 ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఊటీలో ఒకటి, డెహ్రాడూన్లో ఒకటి, రిషి వ్యాలీ ఒకటి, ఇట్లా వాటిని పోటీ పడి మన పాఠశాలలు ఎదగాలి. తెలంగాణలో సాంఘిక సంక్షేమ పాఠశాలలు వాళ్ళతో పోటీ పడుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఉండే పనిమల్ల నారాయణ చైతన్య చెత్త స్కూళ్ళతో కాదు, పద్ధతిలో ఉండాలి మనం అని చెప్పి అక్కడి మీద మన టార్గెట్ ఎవరిస్తే ఉండాలి అన్న పద్ధతుల్లో
కేవలం చదువు చెప్పడమే కాదు, వసతులు కూడా ఆ పద్ధతిలో ఉండాలి. ఆ కల్చర్ కూడా మన పిల్లలు అలవాటు పడాలి. ప్రతి ఆటలో దేంట్లో కూడా మన ఎక్కడ కాదు. గోల్ఫ్ అంటే అది మీకే కాదు, మాకు కూడా అందరిది. ఒకప్పుడు గోల్ఫ్ అంటే నిన్న మీరు ప్రదర్శించిన స్ఫూర్తి, చదువుతో పాటు అవసరమైతే కొట్టాక మన స్ఫూర్తిని కూడా ఏదైతే పెట్టుకున్నారో